హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫిబ్రవరి 13 మన భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ రోజుని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకు అనంటే ఈరోజు ది గ్రేట్ హ్యూమన్ అయినటువంటి మన హైదరాబాదీ ముద్దు బిడ్డ సరోజినీ నాయుడు గారి జన్మదినం. తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ రోజుని జాతీయ మహిళా దినోత్సవంగా భారతదేశం అధికారికంగా జరుపుకుంటున్నాం భారతదేశంలో. మరి ఒకసారి సరోజినీ నాయుడు గారి గురించి తెలుసుకుందాం. తను ఏమిటి? తన తల్లిగారు కూడా ఒక కవయిత్రి, తన తండ్రి ఒక విద్వాంసుడు. మరి అటువంటి కవయిత్రి కుటుంబంలో పుట్టినటువంటి తను కూడా ఒక మంచి కవిత్రిగా, మంచి రచయిత్రిగా ఈ దేశంలోనే ఎదిగినటువంటి ఒక వ్యక్తి. తను స్వతంత్ర పోరాటంలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అనేక రచనలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా 1925లో ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళగా సరోజినీ నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటి మహిళా గవర్నర్గా కూడా ఉత్తరప్రదేశ్ నుండి తను వెనుక కాబడడం జరిగింది. అదేవిధంగా తను రాసిన రచనలో ద బర్డ్ ఆఫ్ టైమ్, అలాగే ద బ్రోకెన్ వింగ్స్, అలాగే ద గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పుస్తకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గాంధీ గారితో పాటు తను అనేక ఉప్పు సత్యాగ్రహంలో కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమంలో కావచ్చు, అనేక ఉద్యమాల్లో చాలా చురుకుగా భారతదేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. తను మార్చి 2, 1949లో మరణించడం జరిగింది. మరి ఇటువంటి ది గ్రేట్ లీడర్ సరోజినీ నాయుడు గారు ఈ దేశ ప్రజలకి, ఈ దేశ మహిళలకి ఎంతో ఆదర్శనీయం, ఎంతో స్ఫూర్తిదాయకం. తను ఈ మహిళా హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం, మహిళా ప్రయోజనాల కోసం, మహిళల కోసం అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. సో ఈ సందర్భంగా ఈరోజు జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఒక్కసారి మన దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ నా తరపున, మనందరి తరపున జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.